జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ల ప్రవర్తన నుండి మనం నేర్చుకోవాలి. అందరూ మన ముందు నటించేవాళ్లే. అవసరమున్నంతవరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. ఇదే ఈ లోకం తీరు. నేనెందుకు ఓడిపోతుంటానని మనిషి అడిగిన ప్రశ్నకి కాలం చెప్పిన సమాధానం ఏంటంటే, ఎండ, వాన, కాలరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని, నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది కాని, మంచో చెడో బ్రతుకు నీది. కష్టం వచ్చిందని పైకి పోతావో, లేదా కష్టపడి ముందుకు పోతావో నీ ఇష్టం. నువ్వు విన్నవి అంత త్వరగా నమ్మకు. ఎందుకంటే నిజానికి కంటే అబద్ధానికే వేగం ఎక్కువ. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. 1000 గోవులమంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ ఎలా వెళ్లగలదో, మంచి చెడు, పాపం పుణ్యం వంటి మనం చేసే కర్మఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. మంచితనం మరీ ఎక్కువైతే మనవాళ్లే మనకు శత్రువులు అవుతారు. గుర్తుంచుకో. మనుషులు 3 రకాలుగా ఉంటారు. అవకాశాలు రాక కొందరు, వచ్చినా అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక ఇంకొందరు, అన్నీ ఉన్నా కాని ఎదుటివాళ్లమీద ఏడ్చేవాళ్లు మరికొందరు. ఒక రాజు ఒక సన్యాసికి బంగారు కత్తెరను బహుమతిగా ఇవ్వబోగా, ఆ సన్యాసి వద్దని, దానికి బదులుగా ఒక సూదిని బహుమతిగా ఇవ్వమని కోరాడు. రాజు నుండి సన్యాసి సూదిని తీసుకుంటూ, కత్తెర వద్దని ఎందుకన్నానంటే, సూదికి కలిపే స్వభావముంది అని సమాధానం చెబుతాడు. ఈ రోజుల్లో మనుషులకు కావాల్సింది కత్తెర కాదు, సూది అని అన్నాడట. జీవితం అంటేనే మార్పు. ఏ 2 రోజులు ఒకేలా ఉండవు. మార్పును అంగీకరించి మొండిగానో తెలివిగానో ముందుకు పోవడమే తప్ప, ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏమీ కనపడదు. ఏళ్ల తరబడి నీళ్లలోనే ఉన్నా రాయి మెత్తబడదు. ఎన్ని కష్టాలు చుట్టూ ముట్టినా వీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. ఇది కలియుగం కాదు, అవసర యుగం. ఎప్పటివరకు అయితే నువ్వు ఎదుటివాళ్లకు నచ్చినట్లు బ్రతుకుతావో, అప్పటివరకు చాలా మంచివాడివి. ఒక్కసారి నీ మనసుకి నచ్చినట్టుగా నువ్వు బ్రతకడం మొదలు పెడితే క్షణాల్లో చెడ్డవాడివి అయిపోతాం. ధనం సంపాదించే ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలు సంపాదించలేకపోవచ్చు కాని, ఆశీర్వాదాలు ఎవరైతే సంపాదిస్తారో వారు కష్టపడిన దానికంటే ఎక్కువ ధనాన్ని సంపాదించగలరు. ధనం విశ్రాంతిని ఇస్తుంది. ఆశీర్వాదం సంతోషాన్ని, ఆరోగ్యాన్ని మరియు ప్రేమపూర్వక బంధాన్ని ఇస్తుంది. అతి దానం వలన బలహీనుడు అయినవాడు బలి చక్రవర్తి. అతి మదం వలన పాడైనవాడు దుర్యోధనుడు. అతి కోపం వలన పాడైనవాడు విశ్వామిత్రుడు. అతి కామం వలన పాడైనవాడు రావణాసురుడు. అత్యాశ వలన పాడవుతున్నాడు నేటి మానవుడు. అతి అనేది ఎప్పటికీ ప్రమాదకరమే. మధ్యతరగతి వాళ్లను ఎప్పుడూ చులకనగా చూడొద్దు. అన్ని అనుభవాలను నేర్పేది ఒక మధ్యతరగతి జీవితమే. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవలసిన లక్ష్యం. అది ఎదురుచూడాల్సిన వస్తువు కాదు, కృషితో చేరాల్సిందే. డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావ్. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మరిచిపోతుంది. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండటం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది. విజయం గొప్పది కాదు, సాధించిన వ్యక్తి గొప్ప. బాధపడడం కాదు, బాధను తట్టుకోవడం గొప్ప. బాంధవ్యాలు గొప్ప కాదు, వాటిని నిలబెట్టుకునేవాడే గొప్పవాడు. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాసే మనుషులు నీ చుట్టూ ఉంటారు. జాగ్రత్త. పొరపాట్లు, విమర్శలు, అపోహలు, అవహేళనలు, అపనిందలు, అవమానాలు, అపజయాలు, ఆవేదనలు ఇవన్నీ గెలుపు అనే నిచ్చెనకు ఉండేమెట్లు. నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా గెలుపైనా
బాధైనా బరువైనా నష్టమైనా కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. గొడవ జరిగితే కాని బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడడానికి అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. వెనక్కి వెళ్లి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కాని ముందుకెళ్లి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. మన బంధువులు ఎంత దూరంలో ఉన్నారన్నది కాదు, మనసుకు ఎంత దగ్గరగా ఉన్నారనేది ముఖ్యం. నమ్మకం అనే పదం వింటే చాలా నవ్వు వస్తుంది. ఎందుకంటే నా అనుకున్న వాళ్లే ఆ పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు. విలువలేని వారితో వాదించడం, వాళ్ల మాటలకి స్పందించడం వల్ల వాళ్ల విలువ మనం పెంచడమే అవుతుంది. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు. నాకే ఎందుకిలా అవుతుందని బాధపడకు. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది కాని చేతగాని చవటలకు కాదు. ఆడిచూడు గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ. ఇష్టం లేకున్నా ఇష్టమున్నట్టు ఎవరితోనూ నటించకండి. మీది కేవలం నటనే కావచ్చు కాని ఎదుటివారిది జీవితం. నిన్ను భారమనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడం మేలు. మీరు జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుని పొందినప్పుడు కలుగుతుంది. మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం వలన. ఒకరు బాధపడుతున్నారంటే అది మన గుణం వలన. ఏ విషయంలోనూ ఎవరిమీద ఆధారపడకు. ఒక్కసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతకానితనం. వీలైనంత వరకు ఎవరికీ అన్యాయం చేయకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడు నీమీద నీకు నమ్మకం కలుగుతుంది, నీమీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది.